హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా హెల్తీగా టేస్టీగా కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టార్ పువ్వు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, బగారా ఆకు, కొంచెం షాజీరా వేసి మంచిగా వేగాక ఆనియన్స్ కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కొత్తిమీర అంతా స్మెల్ పోయేదాకా 2 మినిట్స్ మంచిగా వేగించుకోండి. అడుగంటకుండా మళ్ళొకసారి కలుపుతూనే ఉండండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న రైస్ తీసుకొని అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. కొత్తిమీర పేస్ట్ ఆ రైస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. తగినంత సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి, వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు లాస్ట్గా కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీగా కొత్తిమీర రైస్ రెడీ అయినట్టే. కొత్తిమీర రైస్ కాంబినేషన్ పెరుగుతో చేసిన రైతా చాలా బాగుంటుందండి. రైతాతో తింటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.